అశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి రోజున శ్రీరాముడు రథం ఎక్కి రావణుని ఎదుర్కొన్నాడు. రావణుడు అనేక బాణాలు, శక్తులు ప్రయోగించాడు. యుద్ధం చివరి దశలో లంక అంతా భస్మరాశిలా కనిపిస్తోంది. ఆకాశమంతా ధూళి కమ్మేసింది. వానరసేన గర్జనలు, రాక్షసుల ఆర్తనాదాలు కలిసి ప్రళయస్వరంలా వినిపిస్తున్నాయి. శ్రీరామచంద్రుడు రథంపై నిలబడి ఉన్నాడు. చేతిలో ధనుస్సు, కళ్లలో ధర్మసంకల్పం. అయినా ఆయన హృదయంలో సీతామాత పట్ల ఉన్న వేదన అగాధ సముద్రంలా ఉప్పొంగుతోంది. ఆమెను రక్షించకపోతే నా జీవితానికి అర్థమే లేదు అనే భావం ప్రతి బాణంలో ప్రతిఫలిస్తోంది. అతని ప్రతి అస్త్రమూ భార్య పట్ల ఉన్న ప్రేమ, ధర్మం పట్ల ఉన్న నిబద్ధతతో నిండింది. సీతను కాపాడాలని ఆయన మనసు విలవిలలాడుతోంది. ఇక రావణుడు రథంలో గర్వంతో, అహంకారంతో మండిపోతున్నాడు. తన 10 తలలలో ప్రతి ఒక్కదీ కోపం, అసూయ, దర్పంతో రగులుతోంది. అయితే రాముని రూపం చూస్తే అతనిలో ఒక చిన్న భయం తడుకుమంటుంది. ఇతను సాధారణ మానవుడు కాదు అని లోపల అతనికి అనిపిస్తోంది. కానీ అహంకారం అతన్ని మళ్లీ అంధుడిని చేస్తుంది. రావణుడు రామునిపై శక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించాడు. సమగ్ర విశ్వం నిశ్శబ్దంగా మారిన ఆ క్షణంలో ఆకాశం అగ్నిజ్వాలలతో కప్పబడింది. కాని రాముడు ప్రశాంతంగా, ధర్మసంకల్పంతో ప్రతి దాడిని ఎదుర్కొన్నాడు. ఆయన బాణం కేవలం ఆయుధం కాదు, అది సత్యం, భక్తి, ధర్మం యొక్క ప్రతిరూపం. సీతామాత యొక్క పవిత్రత, హనుమంతుని భక్తి, లక్ష్మణుని విశ్వాసం ఇవన్నీ ఆ అస్త్రంలో కలిసిపోయాయి. ఆ క్షణంలో రాముడు ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. ధర్మం నిలవాలి, అహంకారం నశించాలి. ఆ బాణం సూర్యకాంతిలా దూసుకెళ్లి రావణుని హృదయాన్ని చీల్చింది. రావణుడి 10 తలలు ఒక్కొక్కటిగా భూమిపై పడిపోయాయి. విజయం సత్యం వైపు నవ్వింది. రావణుడు నేలపై పడినప్పుడు ఇంత శక్తి, ఇంత తపస్సు, కాని ధర్మం లేని జీవితం ఎంత వ్యర్థం. అహంకారం, అధర్మం, అన్యాయం అన్నీ ఆ క్షణంలో భస్మమయ్యాయి. రావణుడు పడిపోయినప్పుడు రాముడు అతని పాపాలను క్షమించాడు. తపస్సు చేసి శక్తులు పొందినవాడు అహంకారానికి బానిస కాకూడదు అని రాముడు మనకు బోధించాడు. అలా ధర్మం, ప్రేమ, భక్తి, న్యాయం కలిసి అహంకారం మీద మహావిజయం సాధించాయి. ఈ యుద్ధం మన జీవితంలో ప్రతిరోజూ జరిగే ధర్మాధర్మ సంగ్రామానికి ప్రతీక. రావణుడు అంటే అహంకారం, అధర్మం, అన్యాయం. రాముడు అంటే సత్యం, ధర్మం, న్యాయం. హనుమంతుడు అంటే భక్తి, నిస్వార్థ సేవ, విశ్వాసం. సీతాదేవి అంటే పవిత్రత, సహనం, సత్యనిష్ట. రామరావణ యుద్ధం మనలోని చెడు గుణాల మీద మంచి గుణాల విజయాన్ని సూచిస్తుంది. భక్తి, ధర్మం, సత్యం, క్షమ అనే ఆయుధాలు ఉపయోగిస్తే మన జీవితంలో ఎలాంటి రావణుడిని అయినా జయించవచ్చు. విజయదశమి మనకు బోధించే సత్యం. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. అహంకారం ఎప్పటికీ ఓడిపోతుంది.